హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు ట్రేడింగ్ 46,600 బుక్ తీసుకున్నాను. 10 లాట్స్, 30 రూపీస్ 30 పైసా బయింగ్. సేల్ వచ్చేసి 37 రూపీస్ సమ్ 30 పైసా 40 పైసా ఎక్కడో సేల్ చేశాను. సో ప్రాఫిట్ వచ్చేసి 1000 రూపీస్ 50 పైసా. ఆఫ్కోర్స్ మీరు రన్నింగ్ మార్కెట్లో 1600 1400 కూడా చూసారు. బట్ నేను యాక్చువల్గా టార్గెట్ 50 రూపీస్ అనుకున్నాను. అక్కడ దొరకలేదు నాకు ఎగ్జిట్కి ఛాన్స్. అందుకని 37 రూపీస్ సమ్ చేంజ్లో క్లోజ్ చేశాను. 1000 రూపీస్ 50 పైసా ప్రాఫిట్ వచ్చింది. 50 రూపీస్ సారీ. సో మళ్ళీ ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నాను. కాల్ 21st ఫిబ్రవరి ఎక్స్పైరీ. బయింగ్ ప్రైస్ వచ్చేసి 60 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్, ప్రాఫిట్ వచ్చేసి 6000 రూపీస్. యాక్చువల్గా 10,000 కూడా వచ్చింది. బట్ నేను అక్కడ క్లోజ్ చేయలేదు. నేను అప్పుడు కొంచెం మిస్ప్లేస్ అయ్యాను, మార్కెట్ చూడలేదు, అందువల్ల మిస్ అయ్యాను. ఫాస్ట్గా జంప్ వచ్చిందనమాట. మళ్ళీ ఇమ్మీడియట్గా డౌన్ఫాల్ అయిపోయింది. సో సరే వచ్చింది చాలా అని చెప్పేసి ఇమ్మీడియట్గా క్లోజ్ చేశాను. సో 6000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో పుట్టు కాల్ రెండు కలిపి ఇది 21st ఫిబ్రవరి ఎక్స్పైరీ కాల్ 47,400 60 రూపీస్ బయింగ్, 100 రూపీస్ సెల్, 6000 ప్రాఫిట్. అండ్ ఇందాక స్టార్టింగ్ చెప్పాను కదా పుట్, అది కూడా 21st ఎక్స్పైరీయే. సో రెండు కలిపి 7,050 రూపీస్ ప్రాఫిట్ అనమాట. సో లాస్ట్ వీక్లో హోల్డింగ్ పొజిషన్లో దాంట్లో కూడా నాకు లాస్ రాలేదు, గెయిన్లోనే నన్ను క్లోజ్ చేశాను. అది హెడ్జింగ్లో పెట్టి దాంట్లో కూడా 324 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ట్రేడ్స్ అవి కాకుండా మళ్ళీ సపరేట్గా చేశాను అనమాట. సో దీంట్లో కూడా ప్రాఫిట్ వచ్చింది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ డూ వాట్ ఐ లవ్. అండ్ వన్ మోర్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, దయచేసి రిక్వెస్ట్ ఎవరు కూడా తెలియకుండా ట్రేడింగ్ చేయకండి. తెలుసుకొని చేయండి. తెలుసుకొని చేస్తే ప్రాఫిట్స్. సో లాసెస్ వచ్చినప్పటికీ కూడా ఎలా మనం బ్యాలెన్స్ చేయగలుగుతాము అనేది మనం మార్కెట్లోకి తెలుసుకొని దిగితే అది బ్యాలెన్స్ అనేది చేయగలుగుతాం అనమాట. అందువల్ల నేను తెలియకుండా ట్రేడింగ్ చేయొద్దని చెప్తున్నాను. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది చాలా డేంజరస్ అనమాట, చాలా డేంజరస్. సో ఉన్న డబ్బులన్నీ పోతాయండి. సో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎవరు డేర్ చేయకూడదు. నేర్చుకొని మరీ చేయండి. బయింగ్ ఏంటి, సెల్లింగ్ ఏంటి, ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి, నిఫ్టీ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఎంట్రీ తీసుకోండి. ఆల్రెడీ మీకు అకౌంట్స్ ఉన్నట్టయితే సో మీరు అఫ్కోర్స్ ఆప్షన్స్ ఒకవేళ ఎవరైనా చేస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎక్కడ ఆర్డర్స్ పెట్టాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం నేను వాళ్ళ గురించి చెప్తున్నాను, తెలుసుకొని చేయండి అని చెప్పేసి. అండ్ మార్కెట్లో తెలుసుకొని చేస్తే డబ్బులు అండి. వర్షం ఎంత తుఫాన్ వస్తే ఎంత పెద్ద వర్షాలు వస్తాయో అంత డబ్బులు వస్తాయన్నమాట. బట్ అదే తుఫాన్ వస్తే ఎన్ని లాసెస్ జరుగుతాయో మార్కెట్లో కూడా అంత లాసెస్ కూడా మనం బేర్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనం తెలుసుకొని చేస్తే చాలా మంచిది. అండ్ మనకే ప్రాఫిట్స్ వస్తాయి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతామో దానికి తగ్గట్టు చాలే ఇంత ప్రాఫిట్ మనకి అని చెప్పేసి అనుకుంటే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మార్కెట్ డైరెక్షన్ని బట్టి ఇంకొంచెం హోల్డ్ చేస్తే ఓకే ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుందేమో అంటే అది తెలుసుకొని ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం సేపు హోల్డ్ చేస్తే ఓకే. కానీ తెలియని వాళ్ళు మార్కెట్లో ఆర్డర్స్ బై చేసి హోల్డింగ్ పొజిషన్లో పెట్టి డబ్బులు వస్తాయేమో కదా అని చెప్పేసి అనుకుంటే పోతాయండి. అందువల్ల నేను చెప్తున్నాను అనమాట, తెలుసుకొని మరీ చెయ్యండి. తెలుసుకొని చేస్తే అందరికీ మంచిది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి.